అనగనగనగా అని చెప్పుడు సురువు చేస్తే ఒడువని కథ రైతన్నల కథ. దుక్కి దున్నింది మొదలు కోతగోషదాంకా అడుక్కో గండం రోజుకో కట్టమన్నట్లే ఉంటది రైతుల పరిస్థితి. యాలపాల లేకుండా ఆనలు, కల్తీ ఇత్తనాలు, ఎరువుల తిప్పలు అన్నీ బాగుంటే గిట్టుబాటు ధర ఉండదు. అటు తిరిగి ఇటు తిరిగి పెద్ద కోడలికే తిట్లు అన్నట్లు అటు తిరిగి ఇటు తిరిగి అన్నదాతకే ఎవరికి లేని కట్టాలు. ఇక చూడుర్రి వీళ్ళకు ఎంత తిప్పలొచ్చి పడ్డదో. గోస అంటే చిన్న గోస కాదు పోన్రి. ఓ అన్న ఏమైందో నువ్వే చెప్పే. ఈ హైటెక్ ఇత్తనం ఏమని మాకి దళారులు వచ్చి వాళ్ళు వచ్చి చేట్లు వచ్చి మాకు ఇస్తే మేము వేసిన తర్వాత లాస్ట్కు 4 నెలలు కష్టపడ్డాక ఎకరానికి వచ్చేసి 4 టన్నులు వస్తుందంటారు. మేము నమ్మిపోయి వేసిన తర్వాత చూస్తే ఇప్పుడు ఇరిసేమంటే 4 నెలలు కష్టపడ్డాక ఇరిసేటానికి చూస్తే కంకులు గింజలు అసలు పెట్టుకోలేదు, ఉత్త బెల్లే ఉన్నాయి. ఓ రాంబాబు అన్న నువ్వు చెప్పే ఏమైందో. ఇక్కడ హైటెక్ అనే కంపెనీ మొక్కజొన్న 4 ఎకరాలు వేసాను. ఫస్ట్ మాకు ఇత్తనం ఇచ్చేటప్పుడు ఎకరానికి 4 టన్నులు వస్తుందని చెప్పారు సార్. ఇప్పుడు ఇరవటానికి వచ్చింది. 4 నెలలు కష్టపడ్డాము, చాలా అప్పులు చేసాము. ఇప్పుడు ఏమో ఇరేసే టైంలో ఎకరానికి 1 టన్ను వచ్చే పరిస్థితి లేదు. చూసిండ్రు కదా హైటెక్ కంపెనీ అట పాడగాను రైతులను ఆగం పట్టించిండ్రు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఉన్న మక్కలు పండించే చాలా మంది రైతన్నలు గా అడ్డదాకుల కంపెనీ ఇత్తనాలే చల్లిండ్రాట. కంకులు ఊరుడూరుతాయి, ఒక్కో ఎకరానికి 4 టన్నులు వస్తుంది దిగుబడి అని చెప్పిండ్రాట. అయ్యో గతకన్నా ఎక్కువేం కావాలి అని ఆశపడి రైతులంతా హైటెక్ విత్తనాలే చల్లిండ్రాట. కానీ ఆఖరి కాగా చూడర్రే ఉత్త బెండులే ఉన్నాయి కానీ వాటికి గింజలు లేవు. ఎలకలు కొరికినట్టు ఆడొకటి ఉన్నది గింజ. దుక్కి దున్ని ఇత్తనం చల్లి నీళ్లు పెట్టి మందులు కొట్టి కలుపు తీసి 4 నెలలు తిప్పలబడి ఆఖరికి పంట కోసే టైంకు ఇక గిట్ల గుండెలు బాదుకునే కథ అయింది. 4 టన్నులు అన్నారట గాని ఇప్పుడు కోత కోసి కంకులన్నీ జోకితే టన్ను కూడా రావంటున్నారు రైతన్నలు. మీదికెళ్ళి గింజ పోసుకోలేదు కాబట్టి కొనేటోళ్ళు ఎట్లా కొంటారు అని లాభోదీపం అంటున్నారు రైతన్నలు. 250 ఎకరాలల్లో ఇత్తనం చల్లితే అంతటా గిట్లనే ఉన్నదట. అందుకే న్యాయం చేయాలి అని అడుగుతుండ్రు రైతులు. ఈ హైటెక్ అనే కంపెనీ విత్తనాల డీలర్లు కానీ ఆర్గనైజర్లు కానీ మా దగ్గరకు వచ్చి ఈ పంటను ఒకసారి చూసి మాకు నష్టపరిహారం చెల్లించే విధంగా ప్రభుత్వాన్ని మేము కూర్చున్నాము. గోసపాడుగాను రెక్కలు ముక్కలు చేసుకొని 4 నెలలు తిప్పల పడితే గీదా ఫలితం. జర లీడర్ సాగులన్నా పట్టించుకొని న్యాయం జరిగేటట్టు చూడాలి అని అడుగుతాండ్రు రైతులు. మరి ఏం చేస్తారో ఏమో చూడాలి.